ఇవాళ స్నేహలత గారు, ఆమెకి ఇప్పుడు భగవంతుడు ఇంత వయసులో ఉంచాడో తెలియదు కానీ నాకైతే ఒక చిన్న ఎలిమెంటరీ స్కూల్ అమ్మాయిలాగా కనిపిస్తున్నారు. ఆ టాస్క్ ని చెయ్యటంలో చక్కగా, అది కాన్వెంట్ కూడా వద్దు, గవర్నమెంట్ స్కూల్ అనే అనుకుందాము, కానీ చాలా శ్రద్ధ కలిగినటువంటి ఒక చిన్న పిల్ల. టీచర్ గారు ఏ వర్క్ అప్పచెప్పారో ఆ వర్క్ ని చేసి చూపిస్తూ ఉండే విధానం ఎలా ఉంటుందో అంత ముద్దుగా అనిపించింది ఆమె చేసినటువంటి ఈ అనుసంధానం. మాట చాలా బాగుంది, స్పష్టత ఉంది. ఎవరు దాన్ని కూర్చారో లేక ఆమె కూర్చుకున్నారో కానీ కూర్పు కూడా చాలా బాగుంది. కొంచెం ఆ కాగితాలు అటు ఇటు అవ్వడం వల్ల కొంచెం అటు ఇటు ఒక 2 నిమిషాలు కంగారు అయింది ఆమెకు వెతుక్కోవడంలో తప్ప, విషయాన్ని వివరించడం 2 శ్లోకాలలో ఉండేటటువంటి విషయాన్ని కూడా చాలా అందంగా వివరించారు. ఈ వయస్సులో ఇలాంటి ప్రయత్నం చెయ్యడమే అభినందనీయం నిజంగా. ఆ చేసే దాంట్లో కూడా అంత శ్రద్ధగా అనుసంధానం చెయ్యడం అనేది రంగనాథుని యొక్క అనుగ్రహం, ఆచార్యుల యొక్క అనుగ్రహం. శ్లోకం కూడా ఎంతో చక్కగా అనుసంధానం చేశారు. 2 శ్లోకాలలోనూ కూడా దోషం లేకుండా అనుసంధానం చేశారు. విషయాన్ని కూడా గ్రహించి ముందు చెప్పుకున్న క్రమాన్నంతటినీ కూడా వివరిస్తూ శ్లోకార్థాన్ని సంగ్రహంగా వివరించినటువంటి స్నేహలత గారు ఎప్పుడూ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థినిలాగే ఉండాలి. ఈ వ్యాసంగంలో ఎప్పుడూ హోంవర్క్ ని ఇలాగే చేస్తూ ఉండాలి, ఇలాగే మనన తాంబూలాన్ని సమర్పిస్తూ ఉండాలి అని, అలాంటి ఒక ఉత్సాహము, అలాంటి ఒక సమర్థత ఆచార్య అనుగ్రహంతో ఆమెకి హితోధికంగా కలగాలి అని పెరుమాళ్ళని, ఆచార్యులని ప్రార్థిస్తున్నాను. చాలా సంతోషం కలుగుతుంది ఇలాంటి ప్రయత్నం మీరు చేసి. ఇది నా కోసం కాదు, ఆ రంగనాథుని పాదారవింద సన్నిధిని మీ నోటితో ఆ వాగ్రూపమైనటువంటి పుష్పాలని సమర్పించుకుంటున్నారు. నేను చెప్పడం, మీరు వినడం, పెద్దలు చెప్తారు, మిగిలిన వారందరూ వింటూ ఉంటారు, అదే కొనసాగుతూనే ఉంటుంది. కానీ ఏదైనా మనం టికెట్లు కట్టుకున్నాం అనుకోండి కైంకర్యాలకి, అలాంటప్పుడు ఆచార్య శ్రీహస్తేనా జరుగుతూ ఉంటుంది, కానీ మన చేతో 2 పువ్వులు వేయించారనుకోండి పిలిచి, ఎంత ఆనందంగా ఉంటుంది. మన చేతులతో మనం పుష్పాలు సమర్పించాం, మన చేతులతో మనం పండు సమర్పించాం అనే తృప్తిని ఎలా పొందుతామో, అలాగే ఇప్పుడు కూడా ఈ వ్యాసంగంలో కూడా ఆ రంగనాథుని యొక్క అర్చన మన నోటితో మనం చేసుకున్నాము అనేటటువంటి ఒక తృప్తి ఈ మననం వల్ల మాత్రమే లభిస్తుంది. దాంట్లో ప్రయత్నించి మంచి సాఫల్యాన్ని పొందినటువంటి స్నేహలత గారిని మనసారా అభినందిస్తూ ఈనాటి మన వ్యాసంగాన్ని శ్లోకానుసంధానంతో ప్రారంభం చేసుకుందాం. శ్లోకానుసంధానం ఎక్కువగా వద్దు, 55 నుంచే చేద్దాం. కొంచెం మనం ఇవాళ కొంచెం ముందుకు సాగుతాం కాబట్టి మొదటిది 55వ శ్లోకం. శ్రీవత్స చిహ్నమిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రై కంఠే యాంతి మంగళసూత్రతాం స్వాస్త్రరూపస్ఫురన్మౌళిమా శబ్దయిత్యుద్ధునానాన్ సురాన్ తర్జనీముద్రయ నాథ నిద్రోచితోన్నిద్రతాం రేక్షణాం సంచరంతీం స్తుమస్తాం చ పంచాయుధీం అస్త్రగ్రామాగ్రేసరం నాథ వీక్షాసీధు క్షీబోద్వేలనృత్తాభిరామం చక్రం దైత్యచ్ఛేదకల్మాషితాంగం భ్రామ్యజ్వాలా మాలభారి ప్రపద్యే హనుభూష విభీషణయోః స్యాం యతమావిహ మోక్షముపేక్ష్య రఘునాయక నిష్క్రయభూతం భువి రంగధనం రమయేతే ఇతో బహిః పంచ పరాంచిఖాని ప్రత్యంచితాని స్యురితోऽन्तరిత్థం ఔపాధికేభ్యో నిరుపాధిభోగ్యే ప్రత్యాహరద్వేత్రవరం వ్రజామి శేషశయలోచనామృతనదీరయాకులితలోలమానానాం ఆలంబమివామోదస్తంభద్వయం అంతరంగం అభియామః. ఇంతవరకు మనం అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. నిన్న 2 శ్లోకాలలో ఒకటి వేత్రవరం, మరొకటి స్తంభద్వయం, ఆమోద స్తంభద్వయం. మననంలో మళ్ళీ విషయం అంతా మనకి జ్ఞాపకానికి వచ్చేసింది. భగవంతుని యొక్క చూపు అనేటటువంటి, కటాక్షం అనేటటువంటి అమృత నదీ ప్రవాహము అని ఇందులో ఈ శ్లోకంలో మనం తెలుసుకున్నాం. మనం పంచస్తవాలు చదువుకున్నప్పుడు కూడా భగవంతుని యొక్క చూపులు అవి ఒక సింధువులు అని
అవి ఒక సముద్రము లేదా అది ఒక నది అన్నట్లుగా భావన చేసినటువంటి శ్లోకాలు ఉన్నాయి. అవి పంచస్తవాలలోవే కాబట్టి నేను చివరి సమయం ఉంటే నేను వాటిని మీకు సూచిస్తాను, వాటిని అనుసంధానం చేద్దురు గాని ఇప్పుడు దాని మీదకి దృష్టి పెట్టుకోవద్దు. ఇవాళ చివరిలో మనం అనుసంధానం చేయవలసినటువంటి పాసురం కన్గళ్ శివందు మన వ్యాఖ్యానంలోనే ఉంది. తిరువాయుమొழிలో 8వ శతకంలో 7వ దశకంలో మొదటి పాసురం అని అనుకుంటాను. కన్గళ్ శివందు అనేటటువంటి ఒక పాసురం. 8 అని ఇచ్చారు ఇందులో. 8వ దశకంలో 8వ పత్తు 8వ దశకమో 7వ దశకమో చూసుకోండి. కన్గళసి 8వ దశకమే. 8, 8, 1 ఇది చదువుతారు పాసురం. అయితే దీంట్లో ఇవాళ మనం చెప్పుకోబోయేటటువంటి అంశంలో సమన్వయించేటటువంటి నంబిళ్ళై వారి వ్యాఖ్యానం. అక్కడ పాసురం మనకి ప్రధానం కాదు, ఆ పాసురానికి నంబిళ్ళై వారు చేసినటువంటి వ్యాఖ్యానం ప్రధానమైనది. ఆ వ్యాఖ్యానంలో ఉండేటటువంటి 2 పంక్తులని ఇవాళ అనుసంధానం చెయ్యాలి అని నా సూచన. పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయో లేదో కానీ ఉన్నాయనే నిశ్చయం నాకు కలిగినటువంటి పుస్తకాలు నేనే ఇచ్చాను కాబట్టి, మొన్ననే చూశాను కాబట్టి అనిత గారింట్లో అవి భద్రంగా చక్కగా పెరుమాళ గదిలో ఆ భగవద్ విషయ కోశాలని పవిత్రంగా పెట్టి ఉంచారు. మొన్ననే నేను మళ్ళీ మంగళాశాసనం కూడా చేసి వచ్చాను. అంచేత పుస్తకం అందుబాటులోనే ఉంటుంది ఆమెకు తీసుకోవడానికి. ఆమె కనుక అన్వయించి ఉంటే అందులో ఈ పుస్తకం 8వ దశకం తీసి పెట్టుకోండి. దాంట్లో చివరి లైన్ని అనుసంధానం చేయటానికి ప్రయత్నం చేయండి. పుస్తకాలు భద్రపరుచుకోవటానికి, మంగళాశాసనం చేసుకోవడానికి, అంతేకాదు ఉపయోగించుకోవటానికి కూడా కనుక ఆ పుస్తకం ఆ రకంగా సార్థకం చేసుకుందాము అని నా సూచన. ఇది బలవంతం కాదు, బెంగక్కర్లేదు. చెయ్యగలిగితే చేద్దరు గాని, లేదంటే నేనైనా అనుసంధానం చేస్తాను. ఇది ఒక అవకాశం అన్నమాట. ఒక్కసారి ఆ కోశాన్ని ముట్టుకుని దాన్ని తీసుకుని చక్కగా మనం అనుసంధానం చేసేటటువంటి ఒక అవకాశంగా దీన్ని స్వీకరించాలి అని అనిత గారికి నేను సూచన చేస్తున్నాను. ఇక ఇప్పుడు మనం చేసే చిన్న ఎక్సర్సైజ్ ఒక్కసారి, ఇది మనం నిన్నటి శ్లోకంలో ఈతో బహిహి అనేటటువంటి శ్లోకం, నిన్న ముందు మనం చెప్పుకున్నటువంటి శ్లోకం. అంటే శ్లోకం ఏ అక్షరంతో ప్రారంభమైంది? ఈ అనేటటువంటి అక్షరంతో ప్రారంభమైంది కదా. మనకి పుస్తకంలోనే వెనకాతల అకారాది క్రమం అని ఒకటి ఉంటుంది. శ్లోకాలన్నీ కూడా అకారాది సూచిక అని సాధారణంగా పాత పుస్తకాలన్నింటిలోనూ ఇస్తారు. అంటే మనం శ్లోకాలను వెతుక్కోక్కర్లేకుండా ఆ మొదటి అక్షరాన్ని బట్టి ఆ శ్లోకం సంఖ్య, ఆ పేజీ సంఖ్య కూడా మనకి అందులో స్పష్టంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట. అంటే ఆ నుంచి మొదలుకొని రా వరకు, బండిరా వరకు అలా అక్షర క్రమాన్ని బట్టి శ్లోకాలను ఇస్తారు మనకి. ఇప్పుడు మనం ఇంకా ఈ దగ్గరే ఉన్నాం కాబట్టి ఇవాళ మనం ఆలు చూద్దాం. ఆ అనే అక్షరంతో, ఆ అనే అక్షరంతో ఇంతవరకు మనకి మీరేం మళ్ళీ ఈ పేజీలన్నీ వెతుక్కోకండి. అకారాదిక్రమ సూచిక చూసుకోండి, చివరిలో ఉంటుంది, మన పుస్తకంలో కూడా ఉండే ఉంటుందని నేను అనుకుంటున్నాను, మన కొత్త కోశంలో కూడా. అందులో మనకి ఇంతవరకు అయినటువంటి శ్లోకాలలోనే చూద్దాం. అందులో మనకి ఆతో ప్రారంభమైనటువంటి శ్లోకం ఏవే ఉన్నాయి, ఆతో ప్రారంభమైనటువంటి శ్లోకాలు మనం ఇంకా చదువుకున్నామా లేదా అనేది ఒకసారి చూసుకుంటే వరుసగా 23వ శ్లోకం అని ఇచ్చారు. పేజ్ తిప్పకండి ఎవరు కూడా. 23వ శ్లోకం మొదలు అక్కడ ఉంది కాబట్టి అగణిత గుణావధ్యం అని మొదలవుతుంది. ఈ శ్లోకంలో ఏం చెప్పబడింది అంటే కావేరీ నది వైభవాన్ని చెప్పినటువంటి శ్లోకం. 20 నుంచి 5 శ్లోకాలు అనుకున్నాం కాబట్టి అది నంబర్లు పెట్టకండి, అనవసరం, అయిపోయింది ఆ ఎక్సర్సైజ్ మనకు అయిపోయింది. ఇక్కడ మన దగ్గర పుస్తకాలు కూడా ఉన్నాయి కాబట్టి నెంబర్లు టైప్ చేసి పెట్టక్కర్లేదు. విషయాన్ని మనం గ్రహించగలుగుతామా శ్లోకాన్ని బట్టి అనే ఎక్సర్సైజ్ చేద్దాం. అగణిత గుణావధ్యం అనేది కావేరి యొక్క వైభవాన్ని తెలియచేసేటటువంటి శ్లోకం అని అనుకున్నాం. మనకు 60 లోపునే కాబట్టి అవన్నీ వదులుకుంటూ మళ్ళీ 29 దగ్గరికి రండి. అధి పరమ పదం పురీమయోధ్యాం అనేటటువంటి శ్లోకంలో రంగ రాజధాని గురించి వర్ణించినటువంటి శ్లోకం అది అని మనం జ్ఞాపకం చేసుకుందాం. మళ్ళీ తర్వాత 19వ శ్లోకం దగ్గరికి రండి. అన్యత్రా తద్గుణోక్తి. ఈ శ్లోకంలో భట్టరు వారు నేను
నిన్ను స్తుతి చేయడానికి సమర్థుడను కాదు, మిగిలిన వాళ్ళకైతే లేనివి తెచ్చి చెప్పచ్చు, కానీ నీలో అలా స్తుతి చేయడానికి తగినట్లుగా స్తుతి అంటే ఏం చెప్పారో అది ఇక్కడ సమన్వయం అవదు అంటూ చెప్పినటువంటి శ్లోకము మనకి 19వ శ్లోకం. 44వ శ్లోకం అనాద్యామ్నా తత్వాత్. ఇది దేని గురించి చెప్పిన శ్లోకం అంటే శ్రీరంగ విమానం గురించి 4 శ్లోకాలు చెప్పాయి. ఇది సాక్షాత్తుగా వేదమే అనేటటువంటి విషయాన్ని తెలియచేసినటువంటి అనాద్యామ్నా తత్వాత్ అనేటటువంటి 44వ శ్లోకాన్ని, అలాగే 45వ శ్లోకం అపి ఫణిపతి భావాత్. ఆతో ఎన్ని శ్లోకాలు ఉంటున్నాయో చూడండి, మనకు అయిపోయిన శ్లోకాలే. అపి ఫణిపతి భావాత్ ఇది కూడా మనకి శ్రీరంగ విమానము, సాక్షాత్తుగా అనంతుడు తెల్లగా ఉన్నవాడైనా లోపల ఉండేటటువంటి రంగనాథుని యొక్క మేని కాంతితో నల్లగా మొత్తం సముద్రంలో అన్ని సముద్రాలలో నీటిని పానం చేసినటువంటి మేఘంలాగా దాన్ని కూడా జయిస్తోంది అని చెప్పినటువంటి శ్లోకం 45వ శ్లోకం. ఇక 13వ శ్లోకం ఇది కూడా తనకి శక్తి లేనిది అని అమతం మతం అని చెప్పినటువంటి శ్లోకం. ఇక్కడ నెంబర్లు ఎందుకు ఇలా మారుతున్నాయి అనంటే మళ్ళీ అక్కడ వచ్చేటటువంటి అక్షరాల వరుసలో మారుతాయి అన్నమాట. తర్వాత ఇంకా అస్థి వస్తు 9వ శ్లోకం. వెరీ గుడ్, మీరు ఇందాక ఆ ఆర్డర్ లో పెట్టుకుంటూ వచ్చారు. ఇక్కడ ఆ పక్కన ఉండేటటువంటి అక్షరాన్ని బట్టి చెప్తూ ఉండేటటువంటి శ్లోకం అన్నమాట. 10వ శ్లోకం కూడా అని అంటున్నారు. అస్థి వస్తు అని ఉంది ఇక్కడ. 47వ శ్లోకం మళ్ళీ 10 తర్వాత చూద్దామున. అహమలమవలంబ. ఇది దేన్ని చెప్పిన శ్లోకం? అహమలమవలంబ అనే శ్లోకంలో చెప్పబడిన అంశం ఏది జ్ఞప్తికి వస్తోందో మనకి? నృసింహస్వామిని గురించి 2 శ్లోకాలు చెప్పారు. ఆ మేట్టగియ సింగర్ గోపురం మీద ఉండేటటువంటి ఆ సింహమూర్తిని గురించి చెప్పినటువంటి శ్లోకాలలో ఒక శ్లోకము ఈ అహమలం అవలంబ అనేటటువంటి శ్లోకం. వెరీ గుడ్. తర్వాత శ్లోకం అహృత సహజదాస్యాహ 33వ శ్లోకం. అహృత సహజదాస్యాహ ఇది శ్రీరంగంలో నిత్యులు ముక్తులు కూడా ఏదో ఒక రూపంతో వచ్చి ఇక్కడే ఉండాలని కోరుకుంటారు అని చెప్పినటువంటి శ్లోకం. ఆ మధ్యలో 56 ఒకటి ఉందమ్మా, అష్టగ్రామాగ్రేసం. మధ్యలో 56 కూడా మనకు అయిపోయింది కదా. వెరీ గుడ్. నిన్నటి దాకా మనం చెప్పుకున్నది అస్త్రగ్రామాగ్రేసనం చక్రతాళ్వాన్ యొక్క వైభవాన్ని చెప్పినటువంటి శ్లోకం. ఇవన్నీ ఆతో ఉన్నటువంటి శ్లోకాలు అని అనుకుంటున్నాం. 10వ శ్లోకం ఆతో స్టార్ట్ అవ్వదు అనుకుంటాను నేను. ఎవరో పదని పెడుతున్నారు, కన్ఫ్యూజ్ అవుతున్నారేమో అని అనుకుంటున్నాను నేను. లక్ష్మీ కల్పలతోత్తుంగా అని ప్రారంభమవుతుంది 10వ శ్లోకం. ఇక్కడ మనకి సమన్వయించేది కాదు. ఇక ఆ అనే అక్షరంతో మనకి ఒకే ఒక్క శ్లోకం ఇప్పటి వరకు అయింది. ఆ అనేటటువంటి ఆధార శక్తి ముపరి అని శ్రీరంగ విమాన వైభవాన్ని చెప్పిన 4 శ్లోకాలలో మొదటి శ్లోకం ఆధార శక్తి అనేటటువంటి శ్లోకం. అంటే ఇప్పుడు మీరు చదువుకుంటూ శ్లోకాలలో ఏ అర్థం చెప్పబడింది అనేది ఒక్కసారి మననం చేసుకోవాలి అని అనుకుంటే ఇలా శ్లోకాలు చూసుకుంటూ ఎందులో ఏం చెప్పబడింది అనేది జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. ఇప్పుడు మళ్ళీ ఈతో ఇతో బహిహి అని ఈ అక్షరంతో ప్రారంభమైనటువంటి శ్లోకం ఇదే మొదటి శ్లోకం మనకి. ఇది నిన్న మనం అనుసంధానం చేసుకున్నాం. పైన ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి పాఠ్యాంశ రివిజన్ ని ఈ రకంగా మనం చేసుకుంటూ ఇవాళ కొత్త శ్లోకాన్ని అనుసంధానం చేసుకుందాం. 60వ శ్లోకం. నిన్న మనం గర్భాలయంలో ప్రవేశించాం, స్వామికి ఎదురుగా నిలిచి ఉంటున్నాం. ఆ లోపలికి వెళ్ళడానికి తగినటువంటి పరిశుద్ధిని పొందే ఇంద్రియాలనన్నింటినీ అంతర్ముఖంగా చేసుకున్నాం. ఆ అంతర్ముఖులమై భగవంతుణ్ణి మనం సేవించటానికి సంసిద్ధంగా ఉన్న స్థితిలో మనం ఇంకా చూడలేదు, కానీ మనని పరమాత్మ అనుగ్రహించాడు. ఆ స్వామి యొక్క అమృతమయమైనటువంటి కటాక్షం మన మీద ప్రసరించటంతో మనం స్థిరంగా ఉండడం కోసం ఒక అవలంబాన్ని తీసుకున్నాము. ఆ అవలంబములే ఆమోద స్తంభములు అని మనం తెలుసుకున్నాం. అంటే ఇప్పుడు మనకి మళ్ళీ లోలత లేదు, చాంచల్యం లేదు, ఒక ఆధారం దొరికింది. ఎదురుగా నిలబడ్డాం. దేన్ని చూస్తున్నాము?
గర్భాలయాన్ని చూస్తున్నాం. ఇంకా గర్భాలయంలో ఉండేటటువంటిది ఏది మనకి కనపడడం లేదు, కానీ గర్భాలయం మాత్రం మన ఎదురుగా ఉంది. ఆ గర్భాలయం ఎలా ఉంది అనే దాన్ని భట్టర్ వారు ఇందులో చాలా అద్భుతంగా వర్ణన చేస్తున్నారు. ఒక దివ్యమైనటువంటి వెలుగు అంతటా నిండి ఉంది. ఇవాళ శుక్రవారం కదా, మన అదృష్టం కొద్దీ ఇవాళ మనం ఒక అద్భుతమైనటువంటి ఒక వజ్రాలని, రత్నాలని, మణులని, మాణిక్యాలని పెట్టి ఉంచినటువంటి ఒక పెట్టెని చూస్తున్నాం. ఈ గర్భాలయం ఎలా అవుతుంది అంటే అలాంటి మాణిక్య పేటికగా ఉంది అంటున్నారు. ఇందులో ఎంత అదృష్టం అండి! కోహినూరు వజ్రం గురించి విన్నాం, చూసామా? ఎవరైనా చూపిస్తే ఎంత సంతోషంగా ఉంటుంది. విలువైనటువంటి రాళ్ల గురించి విన్నాం, ఇలా ఉంటాయి, అలా ఉంటాయి, ఇలా మెరిసిపోతాయి, అలా మెరిసిపోతాయి అని. కానీ వినడమే కానీ చూడడం తటస్థించదు. అలాంటివి మన కంటికి కనపడే అదృష్టం మనకి ఉండదు. అలాగే భగవంతుడు కూడా కోహినూరు వజ్రం పాటి చెయ్యడా? అబ్బో, అదే ఆయన సృష్టిలో ఉన్నదే అంత విలువైనదైతే ఇక ఆయన ఎంత విలువైన వాడై ఉంటాడు. ఆయన గురించి విన్నాం మనం, ఆ విన్నటువంటిది శృతి ద్వారా విన్నాము, కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం అన్నమాట. అందుకే ఈ గర్భాలయాన్ని భట్టర్ వారు ఒక మాణిక్య పేటిక అంటున్నారు. ఎవరైనా అలాంటి విలువైనటువంటి ఆ రత్న పేటికని తెరిచి చూపిస్తారా? చూపించరే. కానీ ఇది తెరిచి చూపిస్తోంది మన అమ్మ. అమ్మ అయితే కదా మనకన్నీ చూపిస్తుంది. అలా అమ్మ తెరిచి పెట్టింది, మనం దాన్ని సేవిస్తున్నాం. చాలా మంచి శ్లోకం. ఒకసారి మనం మొత్తం గర్భాలయాన్నంతటినీ దృష్టిలో పెట్టుకుని ఈ శ్లోకాన్ని అనుసంధానం చేయాలి. కేవలం పెరుమాళ దాకా ఇంకా రాలేదు. గర్భాలయాన్నే ఒక అందమైనటువంటి రత్నపేటికగా చూపిస్తున్నారు. శ్రీ గుణ రత్న కోశం అని మనం ఒక పేరు విన్నాం, స్తోత్రం మనం అనుసంధానం చేసుకుంటాం కదా ప్రతి శుక్రవారం. అది గుణరత్న కోశం అయితే ఇది శ్రీ కోశం, అంటే లక్ష్మీదేవి యొక్క జ్యువెలరీ బాక్స్. దాన్ని ఆమె ఓపెన్ చేసి పెట్టింది, మనందరం చూస్తున్నాం అన్నమాట. జాగ్రత్తగా శ్లోకాన్ని అనుసంధానం చేద్దాం. శ్రీరంగాంతర్మందిరం దీప్రశేషం శ్రీభూమి తద్రమ్యజామాతృగర్భం పశ్యేమ శ్రీ దివ్యమాణిక్యభూషా మంజూషాయాస్తుల్యమున్మీలితాయాః. ఇందులో పశ్యేమ అనేది క్రియాపదం, సులభమైన శ్లోకమే. పశ్యేమ అనే క్రియ కూడా మనకి మొదటిసారి వచ్చింది. కానీ ఈ పశ్యేమ అనేటటువంటి క్రియాపదం మనకి శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోకంలో, బాగా అలవాటు పడినటువంటి శ్లోకంలో మనం వింటూ ఉంటాము. పశ్యేమ ప్రతియామ యామచ పరీచారాన్ ప్రహృష్యేమచ అని ఒక శ్లోకం. దాని మొదలు గుర్తుపెట్టుకోండి మీరు, తర్వాత ఆ నెంబర్ కూడా పెట్టండి. పశ్యేమ అంటున్నారు అంటే చూస్తాము, కళ్ళారా చూస్తామండి. ఎందుకు చూడమండి? మీరు ఇలా చక్కగా ఇంత సంపదని ఓపెన్ చేసి పెట్టి మాకు కనపడేటట్లుగా మీరు చూపిస్తూ ఉంటే ఎందుకు చూడం? కళ్ళు మూసుకుంటామా చెప్పండి? అబ్బో, కళ్ళు విప్పార్చుకొని మరీ చూస్తాము. పశ్యేమా, చూస్తున్నాము, కనులారా సేవిస్తూనే ఒక తృప్తిని, ఒక ఆదరాన్ని ప్రకటిస్తున్నారు. ఇందులో మాతర్లక్ష్మి యథైవ మైథల జనః అనేటటువంటి శ్లోకంలో చివరిని పశ్యేమ అనే క్రియాపద ప్రయోగం శ్రీగుణ రత్నకోశంలో మనకి ఉంటుంది. ఈ శ్రీగుణ రత్నకోశం లాంటిదే ఇక్కడ రంగకోశం. అది రత్నకోశం, ఇది రంగకోశం. ఇది ఎవరిది? రంగనాథుడు ఎవరి తాలూకు వాడు అంటే అమ్మ యొక్క దివ్యమైనటువంటి ఒక వజ్రం లాంటి వాడు ఆయన. ఆయనని పెట్టుకున్నటువంటి పెట్టె ఈ గర్భాలయం. ఆ పెట్టెని మూసి పెట్టలేదు, తీసి పెట్టింది అమ్మ. తీసి పెట్టేసరికల్లా ఓహో, అద్భుతమైనటువంటి కాంతి అంతటా ప్రసరించి ఉంది అంటున్నారు. ఏవి ప్రసరిస్తున్నాయి? వేటి కాంతి అద్భుతంగా ఇక్కడ మంచిగా ఫోకస్ అవుతోంది అనంటే, ఒకే బాక్స్ లో మంచి మాణిక్య పేటికలో మనం పచ్చలు పెట్టాం, రత్నాలు పెట్టాం, వజ్రాలు పెట్టాం,
రకరకాలైనటువంటి నవరత్నాలని పెట్టి ఉంచామనుకోండి, దేని కాంతి దానికే అంతటా ఎలాగైతే విస్తరిస్తుందో అలాగే ఈ గర్భాలయం అంతా కూడా, నిజానికి గర్భాలయం అంతా చీకటిగా ఉంటుంది, అక్కడ లైట్లు కూడా పెట్టరు, ట్యూబ్ లైట్లు కూడా ఉండదు, మిగిలినదంతా మనకి ఏసీలు లైట్లు ఉన్నా అక్కడ మాత్రం కేవలం దీపకాంతితో మాత్రమే మనం భగవద్ దర్శనం చేస్తాం. అందుకే అక్కడ హారతి అది ఇచ్చేటప్పుడు ఉన్న లైట్లను కూడా ఆపేస్తూ ఉంటారు, లోపల ఉండేటటువంటి పరమాత్మ యొక్క ప్రకాశం పరిపూర్ణంగా మనం సేవించగలగాలి. కానీ ఇక్కడ లైట్లు పెట్టక్కర్లేకుండానే ప్రకాశవంతంగా ఉంది ఆ ప్రదేశం అంతా. ఆ ప్రకాశానికి మొట్టమొదటి కారణం ఏది అనంటే శ్రీరంగ అంతర్మందిరం, శ్రీరంగము యొక్క శ్రీరంగనాథుని యొక్క గర్భ ఆలయం అని అనుకుంటున్నాం. దీప్ర శేషం, శేషుని మీద కదా స్వామి పవళించి ఉంటాడు. ఆ శేషునికి 1000 పడగలైతే ఆ పడగల మీద ఉండేటటువంటి రత్నాలు అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటే ఆ రత్నాల చేత అంత కాంతివంతంగా ఉండేటటువంటి అంతర్మందిరం అంటున్నారు. దీప్రం అంటే ప్రకాశమానంగా ఉఠ్నా అని అర్థం. ప్రకాశమానంగా ఉంది దేనివల్ల అంటే శేషుని ద్వారా. ఆ శేషుని ద్వారా ప్రకాశం ఎలా వచ్చింది అంటే పడగల మీద ఉండేటటువంటి మణుల ద్వారా అని అనుకోవాలి. దీప్రశేషం ప్రకాశిస్తూ ఉండేటటువంటి మణులచే అంత కాంతివంతంగా ఉండేటటువంటి శేషం, శేషుని కలిగినది. అందుకే అద్భుతంగా అది కాంతిమంతంగా ఉంది. ఎన్నెన్ని ఉన్నాయి ఆ బాక్స్ లో అంటే ఒకటి దీప్రశేషం అంటున్నారు, శేషుని యొక్క ఫణాఫలకమందు ప్రకాశిస్తూ ఉండేటటువంటి మణులని కలిగినది శ్రీరంగ అంతర్మందిరం అని. అంతేనా? ఆ శేషుని దగ్గర ఎవరున్నారు, ఆయన ఒడిలో ఎవరు పవళించి ఉంటున్నారు అంటే స్వామి పవళించి ఉంటున్నాడు. కానీ అక్కడ స్వామి కాకుండా ఇక్కడ ఎంత అందంగా చెప్తున్నారో చూడండి, శ్రీ భూమి అని ఇద్దరిని చెప్తున్నారు. శ్రీదేవి, భూదేవి, వీళ్ళు కూడా గొప్ప రత్నాలు. ఎలా రత్నాలు అనంటే శ్రీదేవి నారీ రత్నం, నారీణాం ఉత్తమావధూ అంటారు కాబట్టి ఆమె ఒక నారీ రత్నం, ఆమె రత్నమైంది, ఆ రత్నంతో కూడి ఉంటున్నది. భూమి అంటున్నారు, భూమి అంటే రత్నగర్భ అంటారు. రత్నాలన్నీ రాళ్లన్నీ ఎక్కడ దొరుకుతాయి, భూమిలోనే కదా ఉంటాయి అంటారు. ఇవన్నీ విలువైనటువంటి రాళ్లన్నీ వెలికి తీసేది, నిధులన్నీ ఎవరి వల్ల ఎక్కడ ఉంటాయి, ఎవరి గర్భంలో ఉంటాయి, భూదేవి గర్భంలోనే ఉంటాయి. రత్నాలన్నింటినీ తన కడుపులో పెట్టుకున్నది భూదేవి అయితే ఆమెని తన కడుపులో పెట్టుకున్నది శ్రీరంగాంతర్ మందిరం, గర్భాలయం అంటారు చూసారా. ఆమెని తన గర్భంలో పెట్టుకున్నటువంటి ఈ మందిరము అంతర్మందిరం ఇది అంటారు. శ్రీ భూమి వారికి యొక్క తత్ రమ్యజామాతృ గర్భం, రమ్యజామాత నంబెరుమాళ్ళకి పేరు కదా, ఆయనని అందమైనటువంటి పెళ్లి కొడుకు అంటారు. రమ్యజామాతృ గర్భం. ఇప్పుడు అమ్మవారు నారీరత్నం అయితే, భూదేవి రత్నగర్భ అయితే, స్వామి చింతామణి. మనం రోజు ప్రార్థనా శ్లోకంలో అనుసంధానం చేస్తున్నాం కదా, చింతామణిమివు ఉద్వాంతం అన్నట్లుగా 3 మణులే అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి. వాటి కాంతి ఆ అంతర్మందిరం అంతా నిండి ఉంది. శ్రీ భూమి తత్ రామ్యజామాతృగర్భం. అలా అద్భుతంగా ప్రకాశిస్తూ ఉండేటటువంటి శ్రీరంగ అంతర్మందిరాన్ని ఎలా చూస్తాము అనంటే శ్రీ దివ్య మాణిక్య భూషా మంజూషాయా తుల్యో. మంజూష అంటే పెట్టె అని అర్థం, పేటిక అని అర్థం అన్నమాట. ఎలాంటి పేటిక అంటే మాణిక్యభూష మంజూష. మాణిక్యభూష అద్భుతమైన విలువైనటువంటి మాణిక్యముల అనేటటువంటి ఒక భూషలతో కూడి ఉట్న అని అర్థం. మాణిక్యభూష మాణిక్యములతో చేయబడిన, మాణిక్యములకు ఆలవాలమైనటువంటి మంజూషాయా
తుల్యం. దాన్ని మేము ఎలా చూస్తున్నామంటే అది కూడా ఎవరిదో కాదండి, సంపదకి దేవత అయినటువంటి అధిదేవత అయినటువంటి అమ్మవారి సంపదని పెట్టుకున్నటువంటి మాణిక్య భూష మంజూష అంటున్నారు. శ్రీ దివ్య మాణిక్య భూష అంటున్నారు. అమ్మవారి యొక్క దివ్యమైనటువంటి మణిమయమైనటువంటి భూషని పెట్టినటువంటి మంజూష అంటున్నారు. ఇందులో అమ్మవారికి అత్యంత విలువైనటువంటి అలంకారం ఎవరు, మాణిక్య భూష ఎవరు అనంటే పరమాత్మే. శ్రీస్తనాభరణం తేజ. అమ్మవారు తన విలువైనటువంటి ఆభరణాన్ని ఎక్కడ పెట్టుకుందో ఆ గర్భాలయమే మాణిక్య మంజూష అయితే అది మూసి పెట్టలేదు, తీసి పెట్టింది. ఉన్మీలితాయా. ఉన్మీలనం అంటే తెరచి పెట్టడం, కనులు మూసుకోవడము కనులు తెరవడము అన్నట్లుగా. అంటే అమ్మవారు అందంగా తన విలువైనటువంటి మాణిక్య భూషణి పెట్టినటువంటి పెట్టెని తెరిచి పెడితే ఎలా ఉంటుందో ఈ గర్భాలయం కూడా అలా ఉంది అంటున్నారు. అంటే స్ఫుటంగా మనకి అక్కడ రంగనాథుడు దర్శనమిస్తున్నాడు, శేషి మనకి దర్శనమిస్తున్నాడు అని మనం అనుకోవాలి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి మంజూషాయా తుల్యం పశ్యేమ. అలాంటి రత్నపేటికతో సమానంగా మేము ఈ శ్రీరంగ అంతర్మందిరాన్ని పశ్యేమ సేవిస్తాము, కనులారా సేవిస్తాము అని అంటున్నారు. ఈ భావన తీసుకుని నంబిళ్ళయ్య వారు కణ్గళ్ శివధు అనేటటువంటి ఒక పాశురంలో ఈ శ్లోకాన్ని కోట్ చేస్తూ వ్యాఖ్యానాన్ని చెప్తారు. అక్కడ అందులో స్వామినే ఒక వజ్రపు పేటిక అని అందులో వర్ణిస్తారు. అందుకని దీనికి దానికి మనం ఒక సమన్వయం కోసం ఆ పాశురాన్ని ఆ వ్యాఖ్యానాన్ని అనుసంధానం చెయ్యాలి అని అనుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ సరే ఎన్నో రకాల శివధనస్సు పెట్టిన పెట్ట ఇలా రకరకాలుగా చెప్తున్నారు. ఎన్నైనా మనం గుర్తు తెచ్చుకుందాం. ఒక విలువైన వస్తువుని లోపల పెట్టితే ఆ వస్తువు విలువకి తగినటువంటి పెట్టె అయి ఉండాలి, అది అంతే కదా. మామూలు కాగితపు దీంట్లో ఎక్కువ వజ్రాలను పెట్టి ఉంచాం కదా. విలువైన వస్తువులు పెడుతున్నాము అంటే ఆ విలువైన వస్తువులను నిలుపుకోగలిగినటువంటి ఆ పెట్టె కూడా అంతకు మించినటువంటి వైభవాన్ని కలిగినది అయి ఉంటుంది. అలాగే శ్రీ భూదేవులతో కూడి ఉన్నటువంటి పరమాత్మకి నిలయంగా ఉన్నటువంటి శ్రీరంగ అంతర్మందిరం ఎలా ఉందిట అంటే శ్రీదేవి యొక్క మాణిక్య భూష మంజూషగా ఉంది అని అద్భుతమైనటువంటి ఒక సన్నివేశాన్ని, గర్భాలయాన్ని మనం ఎలా సేవించాలో దాన్ని ఇందులో భట్టర్ వారు దర్శింప చేస్తున్నారు. గర్భాలయం అంటే అది విమానము, శ్రీరంగ విమానము అంటే ప్రణవాకార విమానం అని కదా మనం అంటూ ఉంటున్నాము. ఇందులో చూడండి, శ్రీ భూ తద్రమ్యజామాతృ అంటున్నారనమాట. కళ్ళారా చూస్తే దిష్టి తగిలిపోతుందేమో అనేటటువంటి భయం ఆచార్యులకి ఆళ్వార్లకి కూడా పెరుమాళ్ళ విషయంలో ఎప్పుడూ ఉంటుందిట. ఇప్పుడు శ్రీదేవి భూదేవి అని డైరెక్ట్ గా చెప్తూ తత్రమ్యజామాత అంటున్నారు, ఆరమ్యజామాత అంటున్నారు. ఆరమ్యజామాత అంటే ఆయన అక్కడే ఉన్నాడు, ఎదురుగానే ఉన్నాడు, కంటికి ఎదురుగా కనిపిస్తున్నాడు, వీళ్ళ పక్క మధ్యలోనే ఆయన ఉన్నాడు కదా. అలా కాకుండా చూస్తూ ఎదురుగా ఉన్నా అనే అర్థం రాకుండా ఎక్కడో ఉన్న వాళ్ళని చెప్పినట్లుగా ఆరమ్యజామాత అని ఎందుకంటున్నారు అనంటే, గట్టిగా చూడకండి, దిష్టి తగులుతుంది. చంటి పిల్లల్ని చక్కగా ముస్తాబు చేసి ఉయ్యాల్లో పడుకోబెట్టిన తర్వాత దిష్టి చుక్క పెట్టినా తల్లి కూడా తేరిపార చూడడానికి ఎలాగైతే బెంగపడుతుందో, స్వామిని అలా చూడడానికి ప్రేమ కలిగినటువంటి భక్తులు కూడా అలాగే బెంగపడుతున్నారట. అందుకే మనకి ఆ పల్లాండులో పెరియాళ్వార్ల ప్రయోగం ఒకసారి గుర్తు చేసుకోండి. అప్పాంచశన్నియమం పల్లాండే అంటారు పెరియాళ్వారు. ఆ పాంచజన్యానికి కూడా మంగళాశాసనం అంటారు. ఆ పాంచజన్యం ఏమిటో ఒక చేతిలో చక్రం కనిపిస్తుంది, చూడరాజయం పల్లాండు అన్నారు. అప్పాంచశన్యం అనడంతో వీరు అది ఎదురుగా ఉంది,
కానీ వీరెదురుగా చూడటం లేదు, వీరు మొహం పక్కకి తిప్పుకుంటున్నారనమాట. ఎందుకని మొహం పక్కకి తిప్పుకోవడం దేనికి అంటే దృష్టి దోషం తగలకుండా ఉండడం కోసం. ఎప్పుడైతే మొహాన్ని పక్కకి తిప్పుకుంటామో అది అనేటటువంటి ప్రయోగం వస్తుంది. ఇక్కడ భట్టరు వారు కూడా తద్రమ్యజామాతృ అనడంలో ఆ రమ్యజామాత అనడంలో దిష్టి తగులుతుందా అన్నట్టుగా పరోక్షంగా చెప్తున్నారు అని ఒక అర్థాన్ని చెప్తున్నారు. అలా కాదు, తత్ ఆ ప్రసిద్ధమైన, మీరు వింటున్నారు కదా, రంగనాథుడు 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 ఆయనే ఈయన అని ఆ ప్రసిద్ధిని తెలియచేసేటట్లుగా తద్రమ్యజామాతృ అనేటటువంటి ప్రయోగం. ఆయన ఇక్కడ మనకి అందంగా కనిపిస్తున్నాడు అని ఈ రంగకోశం, ఈ రంగ గర్భాలయం మాణిక్య మంజూష శ్రీదేవి యొక్క రత్నపేటిక అని, ఆ శ్రీదేవికి సంబంధించినటువంటి రత్నమే శ్రీరంగనాథుడు అని చాలా అద్భుతంగా ఇందులో మనకి తెలియచేస్తున్నారు. ఇక రమ్య జామాత అనడంలో అందమైనటువంటి అల్లుడు, జామాత అంటే అల్లుడు అని కదా అర్థం. ఈ శ్రీరంగ గర్భాలయానికి ఒక విలక్షణత్వం ఉందిట. ఎందుకంటే కొన్ని కొన్ని స్థలాలు ఉంటాయి అనుకోండి, అదే కళ్యాణ మండపాలు లాంటివే అనుకోండి. మనం పిల్లలకి వివాహం చెయ్యాలి అంటే ఇదివరకు ఇంటి దగ్గరే చక్కగా అన్ని ఏర్పాట్లు చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మనకి తెలుసు కదా, ఏ హాల్ బుక్ చేయాలి, ఏ ఫంక్షన్ హాల్ బుక్ చేయాలి, ఏ కళ్యాణ మండపం బుక్ చేయాలి, ఇవన్నీ మనం పాటలు పడుతూనే ఉన్నాం. అలా చూసుకునేటప్పుడు ఆ కళ్యాణ మండపానికి ఉండేటటువంటి పవిత్రత, ప్రసిద్ధి, దానికి ఉండేటటువంటి ఒక గొప్పతనం, ఇవన్నీ కూడా మనం ఎలా అయితే తెలుసుకుంటూ ఉంటామో ఈ గర్భాలయం కూడా నిత్యము నూతన వధూవరులతో కూడి ఉన్నది అవుతుంది అని చెప్పడం కోసమే రమ్యజామాత అనేటటువంటి ప్రయోగం చేస్తున్నాడు. వరుడు రంగనాథుడు, వధువు అమ్మవారు, వారిద్దరికీ నిలవుగా ఉండేటటువంటి నిత్య కళ్యాణ మండపం అన్నమాట గర్భాలయం అనే దాన్ని ఇందులో చెప్తున్నారు. అంతేకాదు, అల్లుడు సాక్షాత్తుగా విష్ణు రూపంగా భావించి కన్యాదానం చేస్తున్నారు కాబట్టి ఆ విష్ణు స్వరూపుడైనటువంటి స్వామికి నెలవుగా ఉండేటటువంటి స్థానం కనుక అంటున్నారు. కాదు కాదు, అందరూ కూడా ఈ స్వామిని ఆ జానకీదేవి, సీతాదేవి భర్తగానే ప్రేమిస్తారు. అందుకే ఇందాక మనం ఒక శ్లోకం చదువుకున్నామే, మాతర్మై లక్ష్మి యథేవ మైథిలి మైథిల జనా తేనాత్మనా తే వయం అంటారు. మిథిలావాసులందరికీ రామచంద్రుడు అల్లుడుగానే చెప్పబడతాడు, లక్ష్మీ భర్తగానే, సీతాపతిగానే వాళ్ళు చూస్తారు ఆయనని. అలాగే మనం రంగనాథుణ్ణి కూడా అమ్మవారికి భర్తగానే, శ్రీయపతిగానే భావించటం, ఇలా ఎన్నో రకాలైనటువంటి భావాలని స్ఫురింపచేస్తూ తద్రమ్యజామాతృగర్భం అంటారు. శ్రీభూదేవుల యొక్క వరుడు అని ఒక అర్థంలో చెప్తే, ఇంకొక అర్థం ఇక్కడ రమ్యజామాతృగర్భం దివ్య మాణిక్య భూష అన్నప్పుడు ప్రధానంగా మనం శ్రీరంగ విమానాన్ని ఓంకార రూపంగా భావన చెయ్యాలి. ఓంకారంలో మనకి ఆ ఉ మా అనేటటువంటి 3 తత్వాలు కనిపిస్తూ ఉంటాయి. భగవత్తత్వము, లక్ష్మీతత్వము, జీవతత్వము కనిపిస్తూ ఉంటాయి. ఇందాక దివ్య మాణిక్య భూష అంటే ఆ శ్రీదేవి యొక్క ఉత్తమోత్తమైనటువంటి ఆభరణమైనటువంటి పరమాత్మ అని చెప్పుకున్నాం. అలా కాకుండా దివ్య మాణిక్య భూష అన్నదానికి కౌస్తుభం అని కూడా ఒక అర్థాన్ని చెప్తారు. అంటే అక్కడ స్వామి ఉన్నాడు, అమ్మవారు ఉన్నారు, కౌస్తుభమణి కూడా ఉంది. ఆ కౌస్తుభమణిని ప్రత్యేకించి ఎందుకు ప్రస్తావన చెయ్యాలి అనంటే, ఆ కౌస్తుభమణి జీవతత్వానికి ప్రతీక, జీవులందరికీ ప్రతీకగా చెప్తారు కౌస్తుభమణిని. హకారం రంగనాథుడైతే, ఉకారం లక్ష్మీ అమ్మవారు అయితే, మకారార్థ ప్రకాశకంగా ఉన్నది అక్కడ ఈ కౌస్తుభమణి అంటారు. కనుక శ్రీ దివ్యమాణిక్య భూష అంటే కౌస్తుభమణితో కూడి ఉన్నటువంటి శ్రీరంగ విమానం అని అనుకోవాలి. అంటే ఓంకారంలో ఉండేటటువంటి 3 తత్వాలని ప్రకాశింపచేసి అద్భుతమైనటువంటి వెలుగుతో ప్రకాశిస్తూ ఉండేటటువంటి విమానము. స్ఫుటంగా ఓంకారంలో ఈ 3 కనిపిస్తాయి కాబట్టి గర్భాలయంలో మనకి ఈ 3 కూడా అద్భుతంగా దర్శనీయంగా
కనిపిస్తున్నారు అనే అంశాన్ని ఇందులో మనకి ప్రస్తావన చేస్తూ దివ్యమాణిక్య భూష అనే మాటని రంగనాథుడికి సమన్వయం చేయొచ్చు, కౌస్తుభమణికి సమన్వయం చేయొచ్చు అంటారు. కౌస్తుభమణిగా చెప్తే ఓంకారంలో ఉండేటటువంటి మకారార్థం అక్కడ మనకి స్పష్టంగా కనిపిస్తోంది అని అనుకోవాలి. భగవంతుడికి సమన్వయం చేసి చెప్తే అమ్మవారి యొక్క విలువైనటువంటి ఆభరణ రూపమైనటువంటి భగవంతుడిని స్పష్టంగా మనకి కనపరుస్తోంది అని వ్యాఖ్యానంలో మనకి రెండు రకాలైనటువంటి అర్థాలని తెలియచేస్తారు. అంచేత ఎప్పుడైనా ఆ గర్భాలయాన్ని మనం ఎలా సేవించాలి అంటే దివ్యమైనటువంటి ఆభరణాలకి నిలయమైనటువంటి దానిగా భావించాలి. అందులో నారీరత్నములైనటువంటి శ్రీభూదేవులు ఉన్నారు, చింతామణి వంటి రంగనాథుడు ఉంటున్నాడు, ఆదిశేషుని పడగల మీద ఉండేటటువంటి రత్నాలు అక్కడ అద్భుతంగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఆ ప్రకాశంతో పాటుగా కౌస్తుభమణి కూడా అద్భుతంగా జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉంది. అలాంటి దివ్యమైనటువంటి శ్రీరంగ అంతర్మందిరాన్ని పశ్యేమా అని సేవిస్తున్నారు. గర్భాలయాన్ని మొత్తం ఈ శ్లోకంలో మనకి కనపరుస్తున్నారు భట్టర్ వారు. ఈ శ్లోకంలో వాడినటువంటి వృత్తము శాలిని వృత్తం అని మనకి వ్యాఖ్యానంలో ఉంది. శాలిని అని అంటే శ్లాఘింపబడేది అని అర్థం అన్నమాట, కొనియాడబడేది అని అర్థం. భగవంతుణ్ణి లేదా ఓంకార వైభవాన్ని కొనియాడుతూ చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని ఆ వృత్తంలో రచించడం అనేది చాలా అద్భుతమైనటువంటి భావన అని కూడా మనకి వ్యాఖ్యానంలో వివరణ చేస్తారు. అంచేత ఇక్కడ మాణిక్యభూష అంటే మకారార్థమైన కౌస్తుభమణి, మాణిక్యభూష అంటే భగవంతుడు అని కూడా రెండు రకాలుగా చెప్పుకుంటూ శ్రీకోశం, శ్రీదేవి యొక్క కోశము, శ్రీరంగ కోశము అని మూడు రకాలుగాను ఈ గర్భాలయాన్ని మనం భావన చేసుకోవచ్చు. శ్లోకాన్ని ఒకసారి అనుసంధానం చేస్తాను చూడండి. శ్రీరంగాంతర్మందిరం అని ప్రారంభించి దానికి విశేషణాలని చెప్తున్నారు. మొదటి విశేషణం దీప్రశేషం, ప్రకాశించే మణుల కలిగినటువంటి శేషునితో కూడినది. శ్రీభూమి తత్ రమ్యజామాతృగర్భం పశ్యేమ శ్రీ దివ్యమాణిక్యభూషా మంజూషాయాః తుల్యం ఉన్మీలితాయాః, తెరిచిపెట్టినటువంటి ఆభరణముల పెట్టె అని మనం గర్భాలయాన్ని సేవించాలన్నమాట భట్టరు వారి యొక్క భావనలో. తర్వాత 61వ శ్లోకానికి వద్దాం. ఇది కూడా చాలా చిన్న శ్లోకమే, సులభమైనటువంటి శ్లోకమే. దాన్ని కూడా మనం ఇవాళ అర్థంతో అనుసంధానం చేసేసుకుందాం. లీలాలతా కృపాణి భృంగార పతగ్రహార్పిత కరాగ్రాః ప్రోతావతంసిత కుచాః పదాబ్జ సంవాహినీర్వయం స్తుమహే. ఇదొక అద్భుతమైనటువంటి సన్నివేశం. భట్టరు వారు అసలు ఈ శ్రీరంగరాజస్తవంలో ఉండేటటువంటి విలక్షణత్వం ఏది అనే దాన్ని ఇక్కడ మనం గుర్తించాలన్నమాట. చాలా స్తోత్రాలు ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే మించినటువంటి ప్రత్యేకత కలిగినటువంటి స్తోత్రము శ్రీరంగరాజస్తవం అని మనకి ఈ శ్లోకం ద్వారా మరింత స్పష్టంగా తెలుస్తుంది. భట్టర్ వారేమో ఒక పక్క మనకి శ్రీరంగాన్ని దర్శింప చేస్తున్నారు, శ్రీరంగనాథుని యొక్క ఆలయాన్ని దర్శింప చేస్తున్నారు. ఇది ఒక క్రమం అయితే, మనస్సులో భగవంతుని యొక్క ఆరాధనా విధానాన్ని మనకి తెలియచేస్తున్నారు. ఈ శ్రీరంగరాజస్తవంలో మంత్రార్థము మనకి తెలుస్తోంది, మంత్రత్రయము ఇందులో వివరింపబడుతుంది. ప్రధానంగా ద్వయమంత్రం, సంప్రదాయార్థాలు ఇందులో వ్యక్తీకరిస్తున్నారు, శాస్త్రార్థాలు ఇందులో వ్యక్తీకరిస్తున్నారు, ఉభయ వేదాంతాలలో ఉండేటటువంటి విశేషాలని ఇందులో వ్యక్తీకరిస్తున్నారు. అన్నింటినీ కలిపి మనకి సమన్వయం చేస్తూ దర్శింపచేస్తున్నటువంటి అద్భుతమైన స్తోత్రం ఈ శ్రీరంగరాజస్తవం. మన అదృష్టం కొద్దీ మనం దీన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఎక్కడున్నామో శ్రీరంగ గర్భాలయాన్ని సేవించాం కదా.
గర్భాలయంలో మనకేం కనపడింది అంటే ఏం కనిపిస్తాయి? అన్ని విలువైన రత్నాలు కనపడ్డాయి, విలువైనటువంటి ఆభూషణాలు మనకి కనపడినాయి. వాటిని చూస్తూ మైమర్చిపోతామా లేక ఆరాధన చేస్తామా అంటే సేవ చేయాలి. అలా చూసామనుకోండి మంచి వస్తువుని చూసేసరికల్లా ఆశ మనలో పుడుతుంది. అది మనకి కావాలి అనిపించేటటువంటి ఒక స్వార్థం మనలో ఏర్పడుతుంది. అలా కలగకూడదు కదా. భగవంతుణ్ణి సేవించిన తర్వాత మనలో కలగాల్సినటువంటి కోరిక ఏది అంటే ఆ భగవంతునికి మనం సేవ చేసుకోవడమే పరమార్థము అనేటటువంటి భావన మనకి కలగాలి. ఇప్పుడు సేవింప చేశారు మనని భట్టరు వారు. అలా సేవింప చేసిన భట్టరు ఈ శ్లోకంలో ఏం సేవిస్తున్నారో ఇది ఒక్కసారి భగవద్ ఆరాధన విధాన వైభవాన్ని మనకి తెలియచేసేటటువంటి సన్నివేశం. మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, నేను చెప్పడం కంటే మీకు ఆ పారాగ్రాఫ్ చదివి వినిపిస్తాను. చాలా సులభంగానే ఉంటుంది. పేజీ నెంబర్ 238 పేజ్ తీసుకోండి మన గ్రంథంలో. ఇప్పుడు నేను శ్లోకాన్ని అనుసంధానం చేశాను కదా, దాంట్లో ఉండేటటువంటి లాస్ట్ పారాగ్రాఫ్ ఒక్కసారి అందులో ఉండేటటువంటి కొన్ని లైన్లని మనం అనుసంధానం చేసుకుందాం. ఈ శ్లోకమున చెప్పబడిన కైంకర్య విశేషములన్నీయు భగవత్ శాస్త్రానుసారమని తెలియరుగును. ఇంకా శ్లోకార్థం మనం చెప్పుకోలేదు. అక్కడ భగవంతునికి సేవ చేస్తూ ఉండేటటువంటి సేవికలని మనకి చూపిస్తున్నారు, అంటే దాసీ బృందాన్ని మనకి చూపిస్తున్నారన్నమాట. ఈ స్తోత్రములో భగవద్ ఆరాధన విధి అంతర్గతముగా సూచింపబడుతున్నది. ఈ స్తోత్రం కేవలం భగవద్ వైభవం మాత్రమే చెప్పటం లేదు, భగవంతుణ్ణి మనం ఎలా ఆరాధించాలో ఆ ప్రకారం కూడా ఇందులో చెప్తున్నారు. అంతేకాక ఈ స్తోత్రము పాంచరాత్ర క్రమమును అనుసరించి ఆ శాస్త్రమును అనుసరించి భగవద్రామానుజులు అనుగ్రహించిన భగవద్ ఆరాధనా విధిని తెలియచేయు నిత్య గ్రంథమును అనుసరించి రచింపబడినది. అంటే భగవత్ శాస్త్రం అని చెప్పే పాంచరాత్రాగమము, ఆ పాంచరాత్రాగమాన్ని అనుసరించి భగవద్రామానుజులు మనకి అందించినటువంటి నిత్య గ్రంథము, అందులో చెప్పబడినటువంటి భగవద్ ఆరాధనా క్రమాన్ని ఇది మనకి తెలియచేస్తోంది అనుటకు ఇటువంటి శ్లోకములు చక్కటి ఉదాహరణములు. ఆ విధిని మనకి ఇక్కడ అంతర్భూతం చేసి ముందుకు తీసుకుని వెళతారు భట్టర్ వారు. ఇన్ని విధములుగా సాంప్రదాయిక శాస్త్ర ఉభయ వేదాంత తత్వములు మేళవింపబడిన స్తోత్రము వేరొకటి మన సంప్రదాయ స్తోత్ర సాహిత్యమునందు కనిపించదు అనుట సత్య దూరము కాదు. ఎంత స్పష్టంగా రాశారో చూడండి. అంటే ఈ స్తోత్రానికి ఉండేటటువంటి ప్రత్యేకత భగవంతుణ్ణి స్తుతించటం అన్నిట్లోనూ కనిపిస్తుంది, కానీ ఇందులో సంప్రదాయకమైనటువంటి వైభవము ఇనుమడిస్తుంది, మిళితమై ఉంది. శాస్త్రీయమైనటువంటి విషయాలు ఇందులో మనకి చెప్పబడ్డాయి, ఉభయ వేదాంత రహస్యాలు ఇందులో మనకి చెప్పబడి ఉంటున్నాయి. అలాంటి క్రమంలో ఇవాళ మనం ఆగమోక్తమైనటువంటి భగవద్ ఆరాధన విధిని గురించినటువంటి ఒక అంశం ఈ శ్లోకంలో మనకి తెలియచేస్తున్నారు. ఇంతవరకు మనకి కళ్ళు మిరుమిట్లు గొలిపాయి. ఇప్పుడు మనం ఆరాధన దగ్గరికి వచ్చేసాం. భగవదునికి ఆరాధన చేస్తాం కదా, నిత్య గ్రంథంలో కూడా ఉంది, తర్వాత మనం అనుసంధానం చేసుకుందాము. ముందుగా భగవంతుడికి ధ్యానం చెయ్యడం చెప్తారు. ఆ ధ్యానం అయిన తర్వాత ప్రణామం చెయ్యాలి అని చెప్తారు. ఆ ప్రణామం చేసేటప్పుడు భగవంతునితో ప్రారంభించి మా దేవేరులకి, ఆయుధాలకి, ఆభూషణాలకి అలా ఒక క్రమం ఉంటుంది నిత్య గ్రంథంలో. అలా ఆ క్రమంలో మనకి అనంతగరుడ విశ్వక్సేనాదులకి ముందుగా ఎవరికి నమస్కారం చేస్తారు అంటే భగవంతునికి పాద సంవాహనం చేసేటటువంటి దాసీ జనానికి కూడా నమస్కారం చేస్తారు నిత్య ఆరాధన విధానంలో. ఇది మనకి స్ఫురింప చేస్తున్నారు. లేకపోతే ఇక్కడ ఈ శ్లోకం అవసరం లేదు, కానీ ఇప్పుడు వెంటనే భట్టర్ వారి దృష్టిలో భగవద్ ఆరాధన ఒక క్రమం వచ్చిందనమాట. ఇప్పుడు వారు ఎవరికి నమస్కారం చేయాలి? గర్భాలయానికి నమస్కారం అనొచ్చు. వేత్రవరం వ్రజామి అభియామహ, ఆమోద స్తంభాలని చేరుతున్నాను అని అన్నటువంటి వారు ఇప్పుడు భగవత్ స్తుతి చెయ్యటం లేదు, భగవత్ సేవకులైనటువంటి వారిని స్తుతిస్తున్నారు. అందులో కూడా నిత్యసూరి వర్గమే వారు కూడా, కానీ ఎలాంటి వారు? ఆడవాళ్ళండి. ఆ ఆడవాళ్ళు ఎలాంటి సేవ చేస్తున్నారు? పాదాలు ఒత్తుతున్నారు, స్వామికి రకరకాలైనటువంటి సేవలని అందిస్తున్నారు. వారిని
స్తుమహే అంటున్నారు. ఇందులో స్తుమహే అనేది ఇందులో క్రియాపదం చివరిలో చూడండి. స్తుమహే అంటే స్తుతిస్తాము అని అర్థం అన్నమాట. ఇది కూడా బహువచన క్రియ. ఎవరిని స్తుతిస్తాము అని అంటున్నారు. ఎవరు స్తుతిస్తాము అంటున్నారు అంటే భట్టర్ వారు మననే కలుపుకుంటున్నారు. ఇందులో నేను స్తుతిస్తున్నాను అని అనటం లేదు. వయం స్తుమహే అంటున్నారు. వయం మేము స్తుమహే స్తుతిస్తాము అంటున్నారు. ఎవరిని అననంటే పదాబ్జ సంవాహిని. పదాబ్జ సంవాహినులు. పదము అంటే తామర వంటి పాదములని ఒత్తుతూ ఉండేటటువంటి వారు అని ఒక విశేషణాన్ని పాద సంవాహకులు అంటారు వారిని. అంటే పాదాలు ఒత్తేటటువంటి ఒక కైంకర్యాన్ని సమర్పించేటటువంటి స్త్రీలు. ఆ స్త్రీలు అనడానికి వారు చేసేటటువంటి వివిధ కైంకర్యాలని మనకి ఇందులో తెలియజేస్తున్నారు. వారు ఎలా ఉన్నారట అంటే వారి చేతులలో ఎప్పుడూ కూడా ఆ కైంకర్యానికి తగినటువంటి పరికరాలని దాల్చి ఉంటారు వాళ్ళు. లీలా అని ప్రారంభిస్తున్నారు. లీలగా అని అంటే విలాసంగా, అవలీలగా, లేదా భగవంతుని సేవార్థము అంటే హేళగా. లత, కృపాణి, భృంగార, పతద్గ్రహ ఇవన్నీ ఒక్కొక్క పదాలు అన్నమాట. లత అంటే తీగ అని అర్థం. కృపాణి అంటే కత్తి అని అర్థం. లతాకృపాణి అని కలుపుకుంటే తీగలా ఉండేటటువంటి అందమైనటువంటి ఒక కత్తి. కత్తి దేనికండి అని అనుకోకండి. కొన్ని వస్తువులు భగవంతుని యొక్క సేవని చేసేటటువంటి వాళ్ళు నిత్యము పరికరించి ఉంటారు కాబట్టి ఇది ప్రాణాలు తీసేటటువంటి కత్తి కాదు, లతాకృపాణి అని అందుకే ఇక్కడ ఒక విశేషణాన్ని చెప్తున్నారు. భృంగార, భృంగారం అంటే బంగారపు గిన్నె అని అర్థం. పతద్గ్రహ, పతద్గ్రహ కింద పడేదారిని పట్టి ఉంచేది అని అర్థం. అంటే అర్ఘ్యపాద్యాదులు ఇచ్చామనుకోండి, ఆ తీర్థాన్ని మళ్ళీ మనం పరిహరిస్తూ ఉంటాం. అలా పరిహరించేటప్పుడు ఆ తీర్థం కింద పడకుండా ఒక దాంట్లో ఒక పాత్రలో పడేటట్లుగా వేస్తాను చూసారా, అలాంటి పతద్గ్రహం అంటారు దాన్ని. అంటే మనం ఏదైనా పరిహరించే వాటిని గ్రహించేటటువంటిది అని అర్థం అనమాట. ఇవన్నీ పట్టుకొని ఉండేటటువంటి వారు ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది ఉంటారు అక్కడ. అలా పట్టుకొని ఉన్న అర్పిత, కరాగ్రహ అలాంటి వాటి యందు తమ చేతులని అర్పించి ఉన్నవారు. అంటే చేతులలో అలాంటి వస్తుజాతాన్ని ధరించి ఉన్నవారు. ఇవన్నీ కూడా సేవకి ఉపయోగపడేటటువంటి పరికరములు. వాటినే పరిచ్ఛదములు అని అంటారు. మనకి హతాఖిల క్లేశమలై స్వభావత అని మా యామునాచార్య స్తోత్రంలో దీని గురించినటువంటి ప్రస్తావన. చాలా మంది అక్కడ కైంకర్యానికి కావలసినటువంటి పరికరాలను పట్టుకొని తిరుగుతూ ఉంటారు అని చెప్పినారు అక్కడ. ఇక్కడ ప్రత్యేకించి నిత్యారాధన విధిని తెలియచేస్తూ ఈ పాదసేవికలు పరిచారికలు వీటిని చెప్తున్నారు. ఇందులో ఇలాంటి వస్తువులని పట్టుకొని ఉన్న వాళ్ళు కొంతమంది. అంతేకాక ప్రోతావతంసిత కుచాహ హృదయం మీద ఒక వస్త్రాన్ని ధరించి ఉన్నారు. మనం సూత్రవతి దగ్గర ఇది చెప్పుకున్నాం చూసారా, ప్రోత వస్త్రాన్ని భుజం మీద కలిగిన అని చెప్పుకున్నామే. అలాగా ప్రోత అవతంసిత కుచాహ హృదయ సీమ మీద భగవంతుని యొక్క పాదాలని ఒత్తడానికి తగినటువంటి, పాదాలని తుడవడానికి తగినటువంటి ప్రోత వస్త్రం ఏదైతే ఉందో దాన్ని అవతంసితంగా చేసుకున్నారు, అలంకారంగా చేసుకున్నటువంటి హృదయ సీమ కలిగినటువంటి వారు. కొంతమంది ఏమో చేతులలో రకరకాలైనటువంటి వస్తుజాతాన్ని పట్టుకున్నారు, కొంతమంది ఏమో హృదయం మీద ప్రోత వస్త్రాన్ని అలంకారంగా ధరించి ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు అంటే పాదాబ్జ సంవాహిని, ఆ స్వామి యొక్క పాద సంవాహనం చేసినటువంటి పరిచారికలను వయం స్తుమహే మేము స్తుతిస్తాము అన్నారు. అంటే ఇక్కడ పాద సంవాహనం చేసేవారు వేరు, ఈ రకమైనటువంటి పరికరాలను పట్టుకొని ఉన్నవారు వేరు అని అనుకోవచ్చు.
లేదా ఒక్కొక్కసారి ఆ వస్తుజాతాన్ని పట్టుకుని ఉంటారు, ఒక్కొక్కసారి పాద సంవాహనం చేస్తూ ఉంటారు. ఈ స్థితి వేరు, ఆ స్థితి వేరు, రెండూ చేసేవాళ్ళు ఒకరే అని అనుకోవచ్చు, లేదా వేరువేరుగా కూడా మనం భావించవచ్చు. స్వామి వస్త్రాన్ని స్వామికి సమర్పించేటటువంటి ఆ పరికరాలలో, పరిచారానికి మనం వాడేటటువంటి వాటిలో చేనేత వస్త్రం వాడడం శ్రేష్టం అనే విషయం కూడా ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ప్రోత ప్లోత రెండు ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. దోర్వల్లి విలాసం దగ్గర ఇంతకు ముందు మనం చెప్పుకున్నాము. ప్రోత వస్త్రం అంటే నేసినటువంటి వస్త్రము అని అర్థం. ప్లోత వస్త్రం అంటే తుడిచినటువంటి బట్ట, ఆర్ద్రమైనటువంటి బట్ట అని అర్థం అన్నమాట. రెండు రకాలుగాను ప్రయోగిస్తూ ఉంటారు. ఎక్కువగా ప్రోత వస్త్రం అనేటటువంటి ప్రయోగం మనకి కనిపిస్తుంది. ప్లోత వస్త్రం అనేటటువంటి వ్యవహారం కూడా ఉంటుంది. పాదాలు కడిగిన తర్వాత, స్నానం సమర్పించిన తర్వాత కదా ప్లోత వస్త్రం సమర్పయామి అన్నప్పుడు ఆర్ద్రమైన తడి అద్దినటువంటి వస్త్రం అని అక్కడ అర్థం రావచ్చు. ప్రోత వస్త్రం అలా అద్దడానికి నేసినటువంటి బట్టని ఉపయోగించడం శ్రేష్టం అనే ఉద్దేశంలో ప్రోత వస్త్రం అని చెప్తారు. ఇక్కడ ప్రోత అనే ఉంది, ప్రోతావతంసిత అంటున్నారు. అవతంసం అంటే నిజానికి చెవికి పట్టుకునేటటువంటి అలంకారం అని అర్థం, కానీ ఇక్కడ అలా విశిష్టంగా కాకుండా అలంకారము అనే అర్థంలో చెప్తున్నారు. వారి హృదయం మీద అలాంటి ప్రోత వస్త్రమే అలంకారంగా ఉంది అంటే భగవంతుని పరిచర్యకి వారు దాన్ని ఎప్పుడు సంసిద్ధంగా పట్టుకొని ఉన్నటువంటి పదాభ్య సంవాహిని, ఆ స్వామి యొక్క పాద సంవాహనం చేసేటటువంటి పరిచారికలను వయం స్తుమహే, మేము స్తుతిస్తాము అంటున్నారు. అంటే గర్భాలయం దాకా తీసుకుని వెళ్ళారు, స్వామి దర్శనం చెయ్యబోతున్నాము. దానికి ముందు ఇదిగో ఈ పాద సంవాహికలు అయినటువంటి ఈ పరిజనాన్ని మనకి చూపిస్తారు. తర్వాత శ్లోకంలో చామరాలు పట్టుకుని వీస్తూ ఉండేటటువంటి చామరగ్రాహిణులని కూడా మనకి చూపిస్తారు. ఈ రెండు శ్లోకాల ద్వారా మనం భగవద్ ఆరాధన విధానం అంతర్లీనంగా అనువర్తిస్తూనే ఉంది అనే విషయాన్ని గ్రహించాలన్నమాట. అలాంటి సేవికలు ఎక్కడైనా ఆడవాళ్ళు ఉంటారు అని మనం అనుకోవచ్చు. ఆత్మకి ఆడా మొగ తేడా లేదు అని మనం అనుకుంటున్నాం. దేహానికి మాత్రమే స్త్రీ పురుష భేదం అని అనుకుంటాం. కానీ ఈ శాస్త్రాలలో, ఈ గ్రంథాలలో, భగవంతునికి సేవ చేసేటటువంటి సేవలలో, నిత్యసూరులలో మళ్ళీ మనకి స్త్రీ పురుష భేదం కనిపిస్తూ ఉంటుంది. అలా స్వామి పాద సంవాహనం చేసేటటువంటి దాసీ జనాన్ని ఈ శ్లోకంలో స్తుతిస్తున్నారు భట్టరు వారు. మనం కూడా ఆ రకమైనటువంటి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ శ్లోకాన్ని ఉపదేశంగా తెలుసుకున్న తర్వాత నిత్య గ్రంథంలో ఉండేటటువంటి ఆ వాక్యాన్ని కూడా మీకు నేను చదివి వినిపిస్తాను. ముందుగా మనం ఈ రెండు శ్లోకాలని ఉపదేశాత్మకంగా అనుసంధానం చేసుకుందాం. ఇందులో స్తుమహే అన్నారు, స్తుతిస్తాను అన్నారు. ముందుగా వారివి స్తోత్రం చేస్తున్నారు, భగవంతుణ్ణి కాదు. భగవత్ సేవాపరులైనటువంటి వారిని మనం సేవించాలి అనేదాన్ని ఇందులో సూచించారు. పశ్యేమా అనడంలో భగవంతునికి ఆవాసభూతమైనటువంటి గర్భాలయాన్ని కనులారా చూస్తాను అన్నారు దీనికి ముందు ఉండేటటువంటి శ్లోకంలో. ఇప్పుడు శ్లోకం చెప్తాను, రిపీట్ చేయండి.